देव ॐ नमो भगवते वासुदेवाय मुखं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरं नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताकस्वामीति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथदामदय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदांत स्वामी इति नामिने नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिणी निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणी गुरु महाराज की जय। राधे राधे हरे कृष्ण श्री रत्न हरे कृष्ण प्रभु जी सन्माता जी సో हरे ఫస్ట్ कृष्ण माताजी धन्यवाद प्रणाम ధన్యవాద ప్రణామ్. సో మనం ఒక రౌండ్ జపం చేద్దామా? హరే కృష్ణ. यस माताजी ఎస్, మీరందరూ మాల తెచ్చుకున్నారా? కొత్త వాళ్ళు మాల లేకపోయినా మీరు చేతులతోని ఫింగర్స్తోని కౌంట్ చేసి చేయండి, అలవాటు అవుతుంది. ఆ తర్వాత చూద్దాం. సో అందరూ మ్యూట్లో ఉండి ఒక్కరు ఆన్ చేసుకుని మైక్ చెయ్యొచ్చు. ఎవరు చేస్తారు? శ్రీదేవి అంగారు మాతాజీ మీరు చేస్తారా? यस माताजी సో చేస్తాను మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్ మాతాజీ. యు డూ విత్ మాల. ఓకే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम 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 हरे हरे. हरे कृष्ण कृष्ण हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम हरे हरे. हरे कृष्ण 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 हरे 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 राम राम
హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ హరే మాతాజీ. రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ I think one round is over, no? హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, హరే కృష్ణ హరే హరే, హరే రామ రామ హరే హరే, జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శివాసాది గౌర భక్త Gaura Bhakta Vrinda. Hare హరే Krishna. కృష్ణ. Thank you so much, Mataji. థ్యాంక్ యూ మాతాజీ, హరి బోల్. Thank కొత్త you. కదా వాళ్ళకి, అందుకే కొంచెం స్లో చేశాను స్టార్టింగ్. Okay. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ మాతాజీ అండ్ ప్రభుజీస్. శ్రీదేవి అంగార మాతాజీ కొంచెం సీనియర్, ఆల్రెడీ 16 రౌండ్స్ ఎప్పటి నుండి చేస్తూ ఉన్నారు. కొంచెం మీకు స్పీడ్ అనిపించిందేమో కొత్త వాళ్ళకి, కానీ మనము నెమ్మదిగా అయినా స్పష్టంగా అన్నీ రావాలి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో ఈ రామ రామ అనే బదులు స్పీడ్లో రామ్ 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 అని వస్తుంది. దట్ ఈజ్ ఓకే, అది పర్మిటెడ్ అనమాట, పర్వాలేదు. సో నేనేం చెప్పాను అంటే, జపం మీరు ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఎక్కడైనా చేసుకోవచ్చు. ఓకే.
అండ్ ఆడవాళ్ళు మంత్లీ పీరియడ్స్ అప్పుడు అని ఒక డౌట్ ఉంటది. ఆ పీరియడ్స్ అప్పుడు గూడా మీరు చేసుకోవచ్చు. పుస్తకాలు చదువుకోవచ్చు. ఆల్టర్స్ దగ్గర అంటే దేవుడి దగ్గరికి వెళ్ళడము, విగ్రహారాధన అటువంటివి చేయకూడదు గానీ, ఇవి చేసుకోవచ్చు. సో, మీరందరూ గూడా జపం చేసుకుంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ హార్ట్ జరుగుతది. సో, ఆ ప్యూరిఫికేషన్ కొందరు మాతాజీలకి చేతులు, కాళ్ళు పని చేయట్లేదు, మేము తిప్పలేము అనుకునే వాళ్ళకి టైమ్ మెషిన్స్ ఉంటాయి. సో, అది పెట్టుకొని ధ్యానిస్తూ ఉండవచ్చు. మనసులో ధ్యానం చాలా ముఖ్యమనమాట. సో, ఈ విధంగా అందరూ గూడా జపం చేసుకుంటారని ఆశిస్తూ ఇంకా మీరు రోజు చేసే కొద్దీ చేస్తూ ఉంటే నంబర్ పెరుగుతూ వస్తుంది. అంటే స్పీడొచ్చినప్పుడు రోజుకొక రౌండ్ చేసేది 2 చేయొచ్చు. ఒకటే చేస్తున్నాం మార్నింగ్, ఈవినింగ్ ఒకటి చేసుకోవచ్చు. అలా టైం నెమ్మదిగా మీరు ఒక్కొక్కటి పెంచుకుంటూ రండి. సో, అలా మీరు జపానికి అలవాటవుతారు. జపం ఒక్కసారి అలవాటయిన తర్వాత దానిలో స్వీట్‌నెస్ తెలిసిన తర్వాత ఆ ప్యూరిటీ ఆఫ్ హార్ట్ మనకి ఆటోమేటిక్‌గా వస్తుందనమాట. అప్పుడు ఇంక వేరే సత్సంగ్‌లో పాల్గొనాలని, ఇంకా జపం చేయాలని, గుడికి వెళ్ళాలనిపిస్తుంది. ప్రసాదం వండి పెట్టాలనిపిస్తుంది. సో, ఈ విధంగా రకరకాలుగా డివోషన్‌లో మనము మునిగిపోయి ఉంటామనమాట. సో, ముఖ్యంగా మనము ఈ 2 డేస్ రేపు అక్షయ తృతీయ చాలా దివ్యమైన పర్వం అనమాట. అంటే చాలా మంచి పండుగ అని చెప్పుకోవచ్చు. హెవెన్లీ అబోర్డ్ అంటే పై హ్మ్. ఆహ్, ఏమంటారు మనం మామూలుగా పైన లోకాలు, క్రింద లోకాలు, పైన లోకాలు అనంటారు. మామూలుగా మనకి తెలియనప్పుడు ఈ ఈ కాన్షియస్‌నెస్‌లో లేనప్పుడు మనకి ఏమనిపిస్తుంది స్వర్గం, నరకం ఈ 2 మాత్రమే మనకు తెలుసు. కానీ ఇప్పుడు మనకొకటి ఎక్స్‌ట్రా తెలిసింది. ఏంటి అంటే పై లోకంలో గోలోకం ఉంది. అక్కడ కృష్ణుడున్నాడు అని మనకి అర్థమైంది. సో, పై లోకానికి మనం వెళ్ళాలి అనుకున్నప్పుడు కొన్ని పర్వదినాల గురించి, కొన్ని చారిటీస్ అంటే ఏంటి, అవన్నీ గూడా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలనమాట. సో, అందరికీ గూడా చాలా ధన్యవాదాలు మీరందరూ చేరినందుకు సమయానికి. అంటే ఇక్కడ మా యొక్క ఈ ఇస్కాన్ యొక్క ఉద్యమం ఇప్పుడేంటి అంటే ఎక్కువ ప్రీచింగ్ చేయాలి అనేది చాలా ఇంపార్టెంట్‌గా ఫీల్ అవుతారు. సో, ఒక్కరు ఒక్కరిని తీసుకొచ్చినా సరే, ఒక్క భక్తులు, ఒక్క డివోటీ, ఇంకొక డివోటీని తీసుకొచ్చినట్లయితే, ఆ తీసుకొచ్చిన వాళ్ళకే ఎక్కువ పుణ్యం దక్కుతది అని చెప్తూ ఉన్నారు. సో, రేపు అక్షయ తృతీయ రోజు మీకు తెలిసిన వాళ్ళని మీరెంతమందిని తీసుకొస్తే మీకంత రెట్టింపు పుణ్యం అనేది మీకు లభిస్తుందనమాట. సో, ఇక్కడ మనం అక్షయ తృతీయ అంటే ఇంపార్టెన్స్ ఏంటి అనేది మనము కొంచెం తెలుసుకుందాం. ఇక్కడ మనకి యుగాల గురించి తెలుసు కదా! ఎన్ని యుగాలున్నాయి మీరేమైనా చెప్పగలరా? హరే కృష్ణ. 4 4 యుగాలు మాతాజీ. ఆ! మాతాజీ. 4 4 యుగాలున్నాయి. యుగాలు. ఓకే. సత్యయుగము, ఆ! త్రేతాయుగము, హ్మ్. ద్వాపరయుగము, కలియుగం. హరే కృష్ణ ఓకే. మాతాజీ. దండవత్ ప్రణామం. ధన్యవాద్ ప్రణామ్. సో, మీరందరూ గూడా చాలా మంచివాళ్ళు. డివోషన్ కోసం వచ్చారు. సత్సంగ్ పాల్గొంటున్నారు. ఈ ఎప్పుడైనా ఆన్సర్ అడిగినప్పుడు మీరు హ్యాండ్ రైజ్ చేయండి. నేను వాళ్ళని అడుగుతాను. ఓకే. నేను అందరిని అన్‌మ్యూట్ చేయడము, మ్యూట్ చేయడం ఇదంతా పెద్ద స్టోరీ. ఓకే మాతాజీ. టైము పోతుందనమాట. జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. నాకిక్కడ పిక్చర్‌లో కనిపిస్తుంది. ఫస్ట్ ఎవర్ హ్యాండ్ రైజ్ ఎవరి పేరు పిలిస్తే వాళ్ళు చెప్పేసేయండి. మనకి ఈజీగా ఉంటది. ఓకే. నా పేరు పిలవరేమో అని అనుకోని మీరనుకోకండి. మీరు హ్యాండ్ రైజ్ చేస్తే ఆ యొక్క ఇంపార్టెన్సే డిఫరెంట్ అమ్మా. డిఫరెంట్ అని నేను చెప్తున్నాను. మీరు అర్థం జేసుకోండి. సో, అంటే వీళ్ళకంత ఎంథూసియాస్టిక్‌గా క్లాస్‌లో ఉన్నారు అని ఎంతో ఆత్రంగా ఏదో జిజ్ఞాస అంటారు గదా! కృష్ణుడు జెప్పారు. తెలుసుకోవాలి అనేది ఒకటి మనకుండాలనమాట. అలా ఉన్నప్పుడు మాకు చాలా సంతోషమేసి ఇంకా ప్రిపేర్ అయ్యి, ఇంకా చెప్పాలి. ఇంకో నలుగురిని గురువుల్ని చేయాలి అనే ఆతృత అందరికీ మా టీమ్ వాళ్ళకి అందరికీ ఉంటుందనమాట. మెయిన్‌గా మా గురువుగారు ఏం జెప్తున్నారంటే ప్రీచ్ వన్, టీచ్ వన్ అంటున్నారు. అంటే ఒకరికి టీచింగ్ చేయండి, ప్రీచింగ్ చేయండి. ఆ విధంగా చాలా టీచర్స్ కావాలి. మనకెంతమందో టీచర్స్ కావాలి. 100లో ఒక్కరే నా దగ్గరకొస్తారు. 1000లో ఒక్కరే నా దగ్గర మనుష్యానాం సహస్రేషు. సో, ఒక్కరే వస్తున్నారు నా దగ్గరికి అని శ్రీకృష్ణుడు చెప్పాడు. కానీ 1000లో 99 మందిని
999 మందిని మనం తీసుకెళ్ళాలి. మన గురువుగారు కాళ్ళు పట్టుకుంటే గనుక ఆయన గోలాకానికి తీసుకువెళ్ళే అవకాశం ఉంది. సో, మనం చూద్దాం ఇక్కడ అక్షయ తృతీయ గురించి పూర్వం యుగాల గురించి అడిగాను. మీరందరూ 4 యుగాలు అని చెప్పారు. సో, ఇక్కడ సత్యయుగం అయిపోయిన తర్వాత త్రేతాయుగము, రెండవ యుగం. మీరందరూ ఒప్పుకుంటారా? యెస్. సో, త్రేతాయుగం రెండవది అని తెలుసుకున్న తర్వాత ఎలా మొదలైంది అనంటే, ఈ యొక్క ఆస్పిషియస్ డే, ఒక పవిత్రమైన రోజు అక్షయ తృతీయ. ఈ రోజు మొదలైందంట. సో, ఈ 4 యుగాల్లో రెండవ యుగమైన త్రేతాయుగం. త్రేతాయుగంలో ముఖ్యులెవరు? ఎవరి గురించి మనం తెలుసుకోగలము? హ్యాండ్ రైజ్ చేయండి. త్రేతాయుగంలో ముఖ్యంగా. యెస్. హిరణ్య, హరే కృష్ణ. అన్‌మ్యూట్ చేసుకొని చెప్పండి. మాతాజీ హరే కృష్ణ. హరే రాముడి గురించి, ఆ! సీతారాముడు. ఆ! సో, రాముడి గురించి మనం తెలుసుకుంటాం. రాముడు ఎక్కువ కష్టాలు పడ్డాడా? బాగా సుఖంగా ఉన్నాడా? హరే కృష్ణ. మళ్ళీ సేమ్ విజయలక్ష్మి ఆన్సర్ చేశారు. శ్రీదేవి అంగారా? ఓకే. నేను కొత్త వాళ్ళ కోసం వెతుకుతున్నా. దేవి మాతాజీ. దేవి. పి. దేవి. కష్టాలు పడ్డాడు మాతాజీ. చాలా రాముడు కష్టాలు పడ్డాడు కదా! చాలా కష్టాలు పడ్డాడు సీత ఒక్కటి కోసం. చెప్పండి. ఉదాహరణ ఏంటి? ఒక్కటి చెప్పండి. సీతాదేవిని తీసుకురావడం కోసం చాలా కష్టాలు పడ్డాడు రాముడు. ఆ గీత దాటిన తర్వాత లంకాదహనం చేసి అన్ని చాలా చాలా కష్టాలు పడ్డాడు మాతాజీ. అసలైతే రాముడు చిన్నప్పుడు 16 ఏళ్ల వయసప్పుడు గురుకులంలో ఏమి చదువుకున్నాడో ఏమో గాని, తర్వాత అన్నీ మనం చూస్తుంటే ఎన్ని కష్టాలన్నమాట అతనికి. పాపం వనవాసంకెళ్ళాల్సొస్తుంది. చూడండి, సొంత తల్లిదండ్రులకే కోసము ఆయన వనవాసానికి వెళ్తాడు. ఎన్ని కష్టాలు గదా! చెప్పులు లేకుండా ఉన్న పాదుకలు గూడా భరతుడు తీసేసుకుంటే, అంటే కష్టాలనేవి ఈ విధంగా ఉంటాయి ఈ లోకంలో, ఈ భూలోకంలో అని ఆదిదేవుడే వచ్చి మనకి చూపిచ్చాడనమాట. కష్టాల్ని దాటుకోవాలంటే మళ్ళీ దేవుడినే పట్టుకోవాలి మనం. సో, ఎందుకొస్తాయి ఈ కష్టాలంటే కర్మ ఫలాలు అని చెప్పుకుంటాం. కొన్ని మనం చేసుకుంటాం. స్వయంకృతంలో గూడా మనకి ఆ కర్మ అనేది గూడా కానీ మనకు తెలీదు. ఈ జన్మ కాదు, పూర్వజన్మో, ఏ జన్మో ఉంటదనమాట. సో, రాముడే అంత కష్టాలు పడి మనకి ఎగ్జాంపుల్ లాగా ఉన్నాడు అని చెప్పిన తర్వాత, రాముడు కష్టాల గురించి మర్చిపోయి, రాముడు ఒక దేవుడు అని ఒక ఇదేంటి పత్రం, పుష్పం, ఫలంతో ఏమని అర్పించేసి, రాముడి గురించి ఏమి తెలుసుకోకుండా, రాముడు అడుగుజాడల్లో నడవాలి అని మనం అనుకోకుండా, అది సమర్పించేస్తే సరిపోతుందా? పానకం, వడపప్పు ఏంటి శ్రీరామనవమి రోజు సమర్పిస్తాం. సో, అది ఇచ్చినంత మాత్రాన సరిపోతుందా? ఇంకేమన్నా మనం చెయ్యాలా? లక్ష్మీదేవి మాతాజీ మీరు చెప్పండి. హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ చేసినప్పుడు వెంటనే అన్‌మ్యూట్ చేసుకునే ఆప్షన్ మీకుంటది. మీరు చేసుకొని చెప్పడానికి ప్రయత్నం చేయండి. ఓకే. లక్ష్మీదేవి మాతాజీ నాట్ ఆన్సరింగ్. హ్యాండ్ రైజ్ చేశారు. రీతు ఐఫోన్ నాగలీల మీరు చెప్పండి. ఇది రాముడి గురించి చెప్పాలి అంటే ఆయన కష్టాన్ని కూడా పాజిటివ్ గానే తీసుకొని దాన్ని ఫాలో అయ్యాడు. కష్టం వచ్చింది అనుకోలేదు. ఇది నాకు ఆజ్ఞ, ఇది నాకు ఇలా రాసి ఉంది, నేను దీన్ని ఫాలో అవుతాను అని సంతోషంగానే ఈక్వల్ గా చూశాను. అది నేర్చుకోవాల్సింది. కష్టము సుఖము రెండు సమంగా బ్యాలెన్స్ చేస్తూ గడిపాడు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సో, ఇక్కడ రాముడు ఏం నేర్పించాడు మనకంటే సమదృష్టితో చూడండి. ఇంతకుముందు పట్టాభిషేకం అని చెప్తారు ఈవినింగ్. పట్టాభిషేకం అని అందరూ సంతోషిస్తుంటారు. సరే, రాముడు కూడా సంతోషిస్తాడు. అలా అని చెప్పి బాగా విర్రవీగడం అలాంటివి తెలీదు. తెల్లవారుజామున ఏమవుతుంది? అడవులకి వెళ్ళాల్సొస్తుంది. అంతే సంతోషంగా పాదాభివందనం చేసుకుని పేరెంట్స్‌కి బయలుదేరిపోయి సీతమ్మ వారితోని, లక్ష్మణుడితోని పయనమై వెళ్ళిపోతాడనమాట. సో, అది మనము నేర్చుకోవాలి. రాముడు మానవుడు అయ్యి కొన్ని నేర్పిచ్చాడు. మనకది నేర్చుకోవాలి. ఆయన దేవుడు అని ఒక దండం పెట్టుకొని పక్కకెళ్ళిపోవడం కాదు. కష్టాలొచ్చినప్పుడు ఓర్చుకోవడం. కష్టాలు ఎందుకిస్తాడు భగవంతుడు అంటే, నేనున్నానని చెప్పడానికి. నేనున్నా నీకు అని ఓర్చుకోలేనంత కష్టం ఇచ్చాడు అనంటే, ఆ ఓర్పు తెచ్చుకోవాలని ఇస్తాడేమో మరి.
అని అనుకోవాలన్నమాట. సో, మనం అనుకోవచ్చు ఏంటి మనకు అన్ని కాళ్ళు, చేతులు అన్నీ బాగున్నాయి. అన్నీ బాగున్నాయి కాబట్టి ఇట్లాగే చెప్తారు వీళ్ళు అని అనుకుంటారు. కానీ ఈ లోకంలో ఎంతమంది అసలు కాళ్ళు, చేతులు పని చెయ్యని వాళ్ళు ఉంటారు. కానీ వాళ్ళు మనసులో ఎంతో సంతోషంగా ఉంటారు. ఏ విధంగా ఉంటున్నారు సంతోషంగా అంటే వాళ్ళు దేవుడికి దగ్గరగా ఉన్నారు. ప్రతి ఒక్కటి యాక్సెప్ట్ చేస్తున్నారనమాట వాళ్ళు. అవును ఇది నా వల్లే జరిగింది. దీన్ని నేను భగవంతుడి కంటే గొప్ప ఏదీ లేదు అనేది చాలా ముఖ్యం. సో, మనమందరం నిన్న మనం జపం ఎలా చేయాలో చూసుకున్నాము. ఈరోజు రెండవ రౌండ్ చేశాము. రేపు అందరూ గూడా జపం చేయడానికి ప్రయత్నం చేయండి. చేసినప్పుడు మీకు అక్షయం అంటే ఇంకా ఎక్కువవుతుందనమాట. ఎక్కువ చెయ్యాలి అనిపిస్తుంది. మనకి మినిమమ్ 16 రౌండ్స్ చేయండి అని అన్నారు. సో, అంతకంటే తక్కువ గూడా మనం చేయొచ్చు. అంతకంటే ఎక్కువ చేశామా మరీ మంచిది. సో, మనం టైం దొరికినప్పుడల్లా చేస్తూనే ఉండాలనమాట. ఇప్పుడు వంట చేస్తున్నాం. ఒక 15 నిమిషాలు మనకు మధ్యలో గ్యాప్ వచ్చింది. అప్పుడు శుద్ధిగా ఉంటాం గదా! వంట చేసేటప్పుడు ఎప్పుడైనా చూడండి స్నానం చేసి శుద్ధి అయిన తర్వాతే మీరు వంట చేయండి. వంట అంతా చేసేసి, పనంతా చేసేసి అప్పుడు నేను స్నానం చేసి ఫ్రెష్‌గా ఉంటాను అనే ధోరణి ప్రస్తుతానికి మర్చిపోండి. ఇంతకాలం చేసున్నారేమో అది మర్చిపోండి. పొద్దున్నే లేయగానే పరిశుభ్రంగా మనం శుభ్రపరచుకోవాలి మన శరీరాన్ని. ఆ తర్వాతే మనం వంటింట్లోకి వెళ్ళి శుభ్రపరచుకుని వంట చేసుకోవాలి. సో, ఆ వంట చేసే టైంలో గానీ, ఏదైనా టైంలో గ్యాప్ వస్తే వార్తలు చూడడము, న్యూస్ పేపర్ చూడడం అవి చేయకండి. ఒక మాతాజీ చెప్పారు. ఆమెకి అంటే కళ్ళల్లో డ్రాప్స్ వేస్తే ఇప్పుడు ఉన్నారో లేదో గిరిజా మాతాజీ అని చెప్తుంటే నేను విన్నాను. కళ్ళల్లో డ్రాప్స్ వేసుకోవడానికి 15 నిమిషాలు గ్యాప్ అంట. సో, ఈ 15 నిమిషాలకి ఒక్కొక్క అలారం పెట్టుకొని దాన్ని ఆఫ్ చేసుకొని చేసే కంటే గూడా ఆళ్ళ అబ్బాయి ఎంత మంచి ఐడియా ఇచ్చాడండి. ఆమె అప్పటికి జపం చేయట్లేదంట. ఒక జపం అంటే ఒక భారంలాగా ఫీల్ అయ్యాడు మనిషి. అతను చెప్పాడంట, "15 నిమిషాలంటే నువ్వు 2 రౌండ్స్ ఆఫ్ మాల చెయ్యి మమ్మీ. చేసేసరికి నీకు 15 నిమిషాలయితది. అప్పుడు డ్రాప్స్ ఏసుకో." కళ్ళు ఆపరేషన్ అయినప్పుడు అలా వేసుకోవాల్సొస్తుందనమాట. సో, అలా ఆమె ఇప్పుడు 21 మాలలు చేస్తుందంట. అంటే 16ని దాటేసిందనమాట. ఆ నామ రుచి ఏంటి, ఆ స్మరణ ఏంటి అనేది ఆమెకు తెలిసిపోయింది. సో, ఆ విధంగా మీకు చిన్న గ్యాపొస్తే గూడా మంచిగా పరిశుభ్రంగా ఉన్న సమయంలో చేతులు కడిగేసుకొని, కొన్ని మంచినీళ్ళు తాగేసి కూర్చోండి జపానికి. 2 మాలలు చేస్తే గూడా మనకెంతో ప్యూరిఫికేషన్ అవుతుంది. రైట్? సో, ఇవన్నీ గూడా మనము మానవుడిలాగా వచ్చిన రాముడి దగ్గర నుంచి నేర్చుకొని, సమదృష్టితో చూడడం నేర్చుకున్నట్లయితే అసలు కష్టాలు లేవని అనిపిస్తుంది. కష్టాలున్నప్పుడు భగవంతుడు మనకు చాలా దగ్గరగా ఉంటాడు. అదొకటి బాగా గుర్తుపెట్టుకోండి. కుంతి మహారాణి బోధనలు అని ఒక పుస్తకం ఉంది. భాగవతంలో ఒక చాప్టరే ఉందనమాట. సో, దాంట్లో ఆవిడ చెప్తుంది, "కృష్ణ నాకెప్పుడు నువ్వు కష్టాలే ఇయ్యి. నాకు కష్టాల నుంచి కడతేరి బయటకొచ్చాను అనంటే నువ్వు నాకు కనిపించవు. మమ్మల్ని వదిలేసి నువ్వు వెళ్ళిపోతావు" అని చెప్పి వనవాసంలో కృష్ణుడు తోడుంటాడు. ఇంకా వాళ్ళ లంకా గృహం కాల్చేసినప్పుడు కృష్ణుడు తోడుంటాడు. సో, కుంతిమాతకి అసలు ఒరిజినల్ భక్తురాలనమాట ఆమె. అర్జునుడిలాగా. కొంతమందికే ఆయన కనిపిస్తాడు కృష్ణుడు. సో, ఆమె అంటదనమాట, "ఈ బ్రహ్మభూతంలోంచి చూసిన వాళ్ళకి కనిపించే బ్రహ్మభూతంలోనికి వెళ్లి చూసినట్లయితే నీవు కనిపిస్తావు కృష్ణ. నాకెప్పుడు కష్టాలే ఇయ్యి" అని అని ప్రార్థిస్తదంట ఆమె. సో, ఆ విధంగా మనము రేపు అక్షయ తృతీయ రోజు ఏదో ఒక మంచి పని చెయ్యండి. కానీ బంగారం కొనాలి, వెండి కొనాలి అనే పిచ్చిలోంచి బయటకొచ్చేసేయండి. అది కొనుక్కోవడంలో ఏంటంటే మనం లోభము, మోహము, మదమాశ్చర్యాలు కొనుక్కుంటున్నాం. ఎక్కడైతే బంగారం ఉంటదో అక్కడ లోభం అనేది ఉంటదంట. గ్రీడ్ అండ్ లస్ట్ నిన్న చెప్పుకున్నాం గదా! అరిషడ్వర్గాలు ఇవన్నీ అందులో ఉంటాయి. ఆ బంగారం కొన్న కాడ నుంచి ఒక భయం అన్నమాట. దానికొక లాకరు అందులో ఏం లాభం అది? అవే డబ్బులు మీరు కృష్ణుడికి వెచ్చిస్తే నలుగురు భోజనం చేస్తారు. 4 పువ్వులు తీసుకొస్తారు ఆలయంలో. అవి అలా ఉపయోగపడతాయన్నమాట. కృష్ణుడికి మీరు మీరు రూ. 5 ఇస్తే 50,000 ఇస్తాడు. అవి నా డబ్బులే గదా! ఇచ్చేది. నేను అతనికిస్తే అతని ద్వారా తీసుకుంటే అతడు సంతోషిస్తాడు. నేను సంతోషిస్తానని జెప్పి మీరు ఎంత కృష్ణుడికిస్తే అంత ఎక్కువవుతుందనమాట మీ ధన సంపద అనేది. ధన సంపద, ఐశ్వర్యం అంటే డబ్బు రూపం అని అనుకోకండి. సంతోషం.
ద ప్యూరిటీ ఆఫ్ హార్ట్ వెన్ ఇట్ ఈస్ డన్, యూ విల్ హ్యావ్ ఇమ్మెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అనమాట. ఆ ఆనందాన్ని మనం పట్టుకోలేము, ఆనందాన్ని ఎవరికి చెప్పలేము. అది అనుభవించినప్పుడే మనకి తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ స్టోరీ ఇది, త్రేతాయుగం గురించి రాముడు, అది మనం తెలుసుకున్నాం. సో అంటే త్రేతాయుగం అక్షయ తృతీయ రోజు పుట్టింది. ఏ రాజ్యమైనా సుభిక్షంగా ఉంది అంటే రామరాజ్యం ఒక ఉదాహరణ ఇస్తాం కదా మనం. రామరాజ్యంలో ఎటువంటి బాధలు లేవు, ఎవరికి ఉపవాసం ఉండే అవసరమే లేదనమాట. సో అంత ఉండే సస్యశ్యామలంగా ఉండేది. తిండి కానీ, గుడ్డ కానీ, ఇల్లు కానీ ఎక్కడా ఉండేది కాదు. కాకపోతే కొన్ని కారణాల వల్ల రాముడు కొన్ని లీలలు భగవంతుడు అలా చేయవలసి వచ్చినందుకు ఆ చాకలి అలా మాట్లాడడము, సీతమ్మని రావణుడు ఎత్తుకుపోవడము, మళ్ళా అగ్ని ప్రవేశం చేయడం, ఇవన్నీ కూడా జరుగుతాయి. అవన్నీ లీలలు, అంత దూరం మనం వెళ్ళకూడదు. రాముడు మానవుడిలాగా ఏం చేశాడు అది నేర్చుకుందాం. నెక్స్ట్ పరశురాముడు గురించి విని ఉంటారు మీరు. పరశురాముడు ఇప్పుడు దశావతారాలు అని విన్నాం కదా. ఈ దశావతారాల్లో 6th 6వ రూపం అన్నమాట పరశురాముడు అనేది. సో ఆయన కూడా లార్డ్ విష్ణు అంటే భగవంతుడి నుండే, ఆ స్వామి నుండి వచ్చిన అతనే కాబట్టి ఆయన కూడా జననం ఏ రోజు తీసుకున్నారు అంటే అక్షయ తృతీయ రోజు తీసుకున్నాడు. పరశురాముడు ఎటువంటి బల చాలా పరాక్రమవంతుడు అనమాట. సో ఎంతో మంది అర్జునుల్ని, ఎంతో మంది భీష్ముని చేస్తే అంత పరాక్రమవంతుడు పరశురాముడు. సో ఆ పరశురాముడు కూడా ఒక అవతారం అక్షయ తృతీయ రోజు తీసుకున్నాడు. ఇంకోటి గంగామాత. మనం ఏదైనా ప్యూరిఫికేషన్, కాశీకి వెళ్ళినప్పుడల్లా గంగామాత, గంగలో మునగాలి అని అంటారు. ఎందుకంటే ప్యూరిఫికేషన్. సో గంగలో మునిగినప్పుడు ఎంతో హాయిగా ఉంటుంది అని చెప్పి అంటారు. అంటే ప్యూరిఫికేషన్ డస్ అన్నమాట. ఇప్పుడు ఏదైతే శుచి అనేది అంటాం కదా, ఇంటర్నలీ యాజ్ వెల్ as ఎక్స్టర్నలీ, అంటే అంతరంగికంగా బాహ్యంగా కూడా శుచి శుభ్రత కోసం మనం అక్కడ వెళ్ళినప్పుడు గంగలో మునుగుతాము, పవిత్రం అవుతాము అని చెప్పుకుంటాం. సో ఆ గంగమ్మ కూడా ఇక్కడ అందరికీ పవిత్రంగా చేయాలి, అందరు మానవులు ఎన్ని కష్టాలు పడుతున్నారు ఈ పాపాల్లోంచి వాళ్ళని విముక్తి పొందించాలి అని చెప్పేసి గంగమ్మ పైనుండి క్రిందకి భూమి మీదకి దిగి వచ్చిన రోజు అక్షయ తృతీయ. సో అంత పవిత్రమైన రోజు అన్నమాట. సో ఆ రోజు మనం తెల్లవారుజామునే చక్కగా స్నానం చేసేసి, గంగ నీళ్ళు ఉంటే, ఈ రోజుల్లో గంగ నీళ్ళు ఎక్కడ పడితే అక్కడే అమ్ముతున్నారు, పూజా సామాన్లు తెచ్చుకుని చిలకరించుకొని, లేదా గంగేచ యమునేచ అనుకొని మనకున్న నీళ్ళతోనే మంచిగా ప్రార్థన చేసి పూజ చేసుకుని గుడికి వెళ్ళొస్తే అంతకంటే ఎక్కువ ఏమీ అవసరం లేదు అక్షయ తృతీయ రోజు. అండ్ నెక్స్ట్ అక్షయ పాత్ర. అక్షయ పాత్ర అని మీరు వినుంటారు. హిందూ మాతాజీ మీరేమన్నా చెప్పగలరా అక్షయ పాత్ర గురించి? హరే కృష్ణ. హ్యాండ్ రైజ్ ఉంది మీది. ఓకే, టీ అనిత మాతాజీ ఇంతకు ముందు హ్యాండ్ రైజ్ అవి. గీతా మాతాజీ, మాతాజీ, అనిత మాతాజీ చెప్పండి, అక్షయ పాత్ర అంటే ఏంటి, మీకేమన్నా తెలుసా? అదే పాండవులు వనవాసానికి వెళ్ళినప్పుడు ఎవరిచ్చారో గుర్తు రావట్లేదు కానీ ద్రౌపది దగ్గర ఒక అక్షయ పాత్ర ఉండేది కదా మాతాజీ. ఓకే ఓకే. రోజు వాళ్ళు దుర్వాసన వాళ్ళు శిష్యులందరూ వస్తే అన్నం దాంట్లో అన్నం అయిపోయింది. ఎట్లా అంటే కృష్ణ వచ్చి కడిగిన తర్వాత కూడా ఒక చిన్న మెతుకు అన్నం ఉంటే అది అది నోట్లో వేసుకుంటే వాళ్ళందరికీ కడుపు నిండిపోయినట్టు అనిపించింది అని విన్నాను. సో అక్షయ్ పాత్ర అనేది ద్రౌపదికి అక్కడ అడవిలో వనవాసం చేసేటప్పుడు ఇది చాలా ఒక్కోసారి కష్టాలు పడవలసి వస్తుంది అనమాట. పళ్ళు ఫలాలు ఒక్కోసారి దొరుకుతాయి, దొరకవు కదా. సో అప్పుడు అక్షయ్ పాత్ర అనేది ద్రౌపదికి కృష్ణుడు ఇస్తాడు నాకు తెలిసి. సో అక్షయ్ పాత్ర ఉంటుందన్నమాట. హరే కృష్ణ, థ్యాంక్ యూ. సో ఆ అక్షయ్ పాత్ర ఏంటంటే కొంచెం వండి అందరూ భోజనం చేసే అంతవరకు ఎంతమందైనా భోజనం చేయొచ్చు వండిన తర్వాత. అది ఊరుతానే ఉంటుంది, వస్తానే ఉంటుంది, గంగమ్మ నీళ్ళలాగా, సముద్రం వాటర్ లాగా. కానీ ఒక్కసారి ఆ పాత్ర కడిగి బోర్లించిన తర్వాత ఇంకా ఏమీ ఉండదు అనమాట. సో అందుకని మనం మామూలుగా అన్న పాత్రలు, మనం అన్నం వండుకున్న పాత్ర మొత్తం తినేయకూడదు, తిన్న తర్వాత నిండా నీళ్లు పోసి ఉంచండి అని చెప్తారనమాట. ఇంత 2 మెతుకులైనా
తీసి పక్కకు పెట్టుకోవాలంట. మొత్తం ఊర్చేయకూడదు అని చెప్తారనమాట. ఆ 2 మెతుకులు మీరు కాకులకేస్తారా? పిట్టలకేస్తారా? అది తర్వాత విషయం. కానీ అలా చెప్తారనమాట. అక్షయ పాత్రని బాగా కడిగి సో, ఈవిడ అనితా మాతాజీ చెప్పిందేంటంటే, నిజమే దూర్వాస మహాముని ఈ మునులందరూ ఏంటంటే ఎప్పుడూ శిష్యులనేసుకొని తిరుగుతూనే ఉంటారు. ఎక్కడ ఆశ్రమం కనిపిస్తే అక్కడ వాళ్ళకి భోజనం చేసి వడ్డించాలనమాట. సో, ఆ సమయంలో ఈయన వచ్చేసరికి ఈమెకు చాలా భయమేసిపోతుంది. ఏమీ లేదు, ఏం చేయాలి అనేది. అయితే దాంట్లో కడిగిన తర్వాత గూడా ఒక్క మెతుకు, 2 మెతుకులు ఉండిపోతాయంట. ఆ 2 మెతుకులు చాలు నాకు వడ్డించు అని చెప్పి శ్రీకృష్ణుడు చెప్తాడు. ఆయన నోట్లో వేసుకున్నప్పుడు వీళ్ళు ఇక్కడ నదిలో స్నానం చేస్తూనే ఉన్నారు. వాళ్ళకేంటో కడుపంతా నిండిపోయినట్లు అనిపిస్తుందనమాట. సో, శిష్యులు గాని, దుర్వాస మహాముని గాని, మేము భుజించేసాము. మాకు తృప్తిగా ఉంది అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారంట. సో, ఆ విధంగా అక్షయము అంటేనే బాగా వస్తుందనమాట. కొంచెం ఉన్నదాన్ని ఎక్కువ చేసేదే అక్షయం. సో, అక్షయ పాత్ర గూడా ఈ రోజున అంటే అక్షయ తృతీయ రోజున ఆమెకి ఇవ్వడం జరిగిందనమాట. ఆ విధంగా వాళ్ళు వనవాసంలో నెట్టుకొస్తారు. నెక్స్ట్ కుబేర గురించి తెలుసా మీకు? కుబేరుడు తెలుసా? ఎవరికైనా తెలిస్తే హ్యాండ్ రైజ్ చేయండి. లేదంటే లక్ష్మీదేవి, ఇందు మాతాజీ హ్యాండ్స్ డౌన్ చేయండి. హరే మళ్ళీ కృష్ణ మాతాజీ హ్యాండ్ రైజ్ చెప్పాలి. తులసి లక్ష్మి ఓకే చెప్పండి. హరే కృష్ణ. కుబేరుడు అంటే వెంకటేశ్వర స్వామికి కళ్యాణం అప్పుడు అప్పుగా ఇచ్చిండ్రు కదా. ఆ విషయం మీకు తెలుసు. కానీ కుబేరుడు ఎవరు? రాక్షస జాత దేవతా జాతి? దేవతా జాతే కదా మాతాజీ. అంటే నాకు తెలిసి అది ధనాన్ని ఇచ్చే దేవుడు అన్నట్టుగా అనుకుంటున్నా మాతాజీ. ఓకే థ్యాంక్ యూ మాతాజీ. ధనప్రదాయుడు అనుకుంటున్నాం మాతాజీ. ఓకే హరే కృష్ణ. ఇంకెవరికైనా ఏమన్నా తెలుసా? థ్యాంక్ యూ మాతాజీ. తులసి లక్ష్మి మాతాజీ మీరు జాయిన్ అయ్యారు, మాట్లాడారు. ఐఎమ్ వెరీ హ్యాపీ. హరే కృష్ణ. ఓకే సో ఈ కుబేరుడు అనేవాడు రావణాసురుడికి చుట్టం అవుతాడు. రావణాసురుడు వంశస్థుడు అన్నమాట. ఓకే కాకపోతే ఆయనని విష్ణుమూర్తి యాక్చువల్లీ వినాయకుడు అని చెప్పాలి. ఆయనని ట్రెజరర్ ఆఫ్ మనీ వెల్త్ అన్నమాట. సో అంటే ఒక ధనాగారానికి ఆయనని అధిపతిని చేస్తారు దేవతలు. ఓకే సో అంత మంచివాడు అనమాట. సో దేవతల్లో రాక్షసుల్లో కూడా మంచివాళ్ళు ఉంటారు కదా. లైక్ ప్రహ్లాదుడు రాక్షస జాతికి చెందిన హిరణ్యకశిపుడి యొక్క కుమారుడు. అదేవిధంగా హరిశ్చంద్రుడు. సో కానీ వీళ్ళందరూ సజ్జనులు అనమాట. విభీషణుడు రావణాసురుడు తమ్ముడు. సో అలా సో కుబేరుడు అనే అతను ఈయన లక్ష్మీదేవికి ఒక కాపలాదారు లాగా అనమాట. ఓకే ధనాగారానికి ఆయన అధిపతి. సో ఆయన కుబేరుడు కూడా ఈ రోజే ఒక ట్రెజర్ లాగా అంటే ధనాగారాన్ని కాపాడేవాడు లాగా అతన్ని అపాయింట్ చేశారంట. ఏ రోజు? అక్షయ తృతీయ రోజు. సో ఇదంతా పోయిన తర్వాత లాస్ట్కి మనం చూసినట్లయితే ఆది శంకరాచార్యులు అని తెలుసా మీకు? విన్నారా ఎక్కడైనా ఆది శంకరాచార్యులు? తెలుసు మాతాజీ, విన్నాం మాతాజీ. ఎస్ వెరీ నైస్. సో ఆయన ఏంటంటే పాటలు పాడుకుంటూ ఆది శంకరాచార్యులు అంటే శంకరుడే, కానీ ఆయన విష్ణు స్తోత్రాలు, లక్ష్మీ స్తోత్రాలు చాలా బాగా చేసి ఉన్నారు అన్నమాట. కనకదార స్తోత్రం. వెరీ గుడ్, అక్కడికే వస్తున్నా నేను. కనకదార స్తోత్రం చేస్తారు ఆయన. అయితే ఒక్కొక్కరు మనకి డబ్బులు అవసరం ఉన్నప్పుడు, డబ్బులు లేనప్పుడు ఈ స్తోత్రాన్ని పఠిస్తూనే ఉంటారనమాట. సో ఆ కనకదార స్తోత్రానికి వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటి ఆ స్టోరీ అంటే, ఒక బీద బ్రాహ్మలు ఉన్నారంట. ఇద్దరు అంటే భార్యాభర్తలు ఉన్నారు. చాలా బీదవాళ్ళు. అసలు వాళ్ళకి బట్టలు సరిగ్గా ఉండవు, భోజనం కూడా సరిగ్గా ఉండదంట. కానీ భక్తి బాగా అపారమైన భక్తి చేస్తూ ఉంటారు. అయితే ఒక రోజు ఏమవుతుందంటే శంకరాచార్యులు కూడా గురువులు, పెద్ద గురువులు అన్నమాట. ఆయన వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళు ఏమీ ఇవ్వలేని పరిస్థితిలో ఉంటారన్నమాట. అప్పుడు శంకరాచార్యులు భగవంతుడిని అడుగుతాడు, స్వామి ఇదేంటి ఈ పరిస్థితి, భక్తులకి ఇంత భక్తి చేస్తున్నారు కదా, వాళ్ళకి పెట్టడానికి ఏమీ లేదు అంటే వాళ్ళు నీకేమైనా ఇస్తేనే వాళ్ళు ఏమైనా చేసి, దానం అనేది చాలా చాలా ముఖ్యం.
మనకున్న దాంట్లో దానం చేసినప్పుడే మనకి ఏదైనా కలుగుతుంది. సో, అప్పుడు విష్ణుమూర్తి అంటాడంట, అదంతా నాకు తెలీదు. వాళ్ళు దానం చేయవలసిందే. చేసినప్పుడే వాళ్ళకి ఏదైనా ఇవ్వగలుగుతాను నేను అని. లక్ష్మీదేవికి కూడా చాలా బాధేస్తదంట. స్వామి వీళ్ళని అసలు ఆకలి దప్పికలతోని ఈ విధంగా ఉన్నారు. నీ భక్తులే గదా! ఎందుకు కరుణించవు? అని ఎంతో వేడుకుంటుందంట లక్ష్మీదేవి. అయినా గాని కుదరదు. వాళ్ళు ఏదో ఒక చిన్నదన్నా నీకు దానం చేసినప్పుడే అక్కడ జరుగుతది అని జెప్తాడంట. అప్పుడు అతనేమి ఏం చేస్తాడు పాపం ఏమీ లేదు వాళ్ళ దగ్గర. సో, "నువ్వు వెతుకమ్మా, ఈ మూల వెతుకు, ఆ మూల వెతుకు, ఏదో ఒక చిన్న పండో, ఫలమో, విత్తనమో ఏదో ఒకటి దొరుకుతుంది" అని ఆవిడకి చెప్తాడంట ఆది శంకరాచార్యుల వారు. చెప్పినప్పుడు ఆమె ఒక ఎండిపోయిన ఉసిరికాయ ఉంటది గదా! ఎక్కడో ఆళ్ళింట్లో దొరికితే ఆ ఎండిన ఉసిరికాయని తీసుకొచ్చి అతని జోలెలో వేస్తుందంట ఆది శంకరాచార్యులకి. అప్పుడు ఆయన కనకదార స్తోత్రం చేస్తారు. మైమర్చిపోయి అన్నమాట ఇంకా. లక్ష్మీదేవి ఎంత సంతోషిస్తుందంటే ఇంకా కనక వర్షం కురిపిస్తుందంట. అంటే అంత ధనం కురిపిస్తుందనమాట వాళ్ళ ఇంట్లో. వాళ్ళొక్కటేసారి చాలా రిచ్ పీపుల్ అయిపోతారు. అంటే రిచ్ అవుతారు గానీ, పెద్ద అహంకారం అట్లాంటివి ఏముండదు. మహాభక్తులు కదా! ఏ గుడి గోపురాలకో, ఇంటికో దేనికో ఉపయోగించి వాళ్ళు మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకున్నారు. అంటే ఇక్కడ లక్ష్మీదేవి ఐశ్వర్యము ఇదంతా గూడా ఏ రోజు జరిగింది అంటే, అక్షయ తృతీయ రోజు జరిగింది అని చెప్తున్నారు. సో, ఇక్కడ చారిటీ అంటే ఎప్పుడైతే దానం చేస్తామో అది ఇంతలుగా బాగా పెరుగుతుంది అని చెప్పడానికి ఇక్కడ లాస్ట్‌లో ఈ స్టోరీ ఇచ్చారు. సో, వాట్ ఈస్ చారిటీ అంటే మనం చెప్పుకున్నాం. కన్యాదానం గానీ, లేకపోతే అన్నదానం గానీ, వస్త్రదానం గానీ, పుస్తక దానం గానీ, ఇలా ఏదో ఒకటి దానం ఇస్తూనే ఉండాలి మనం. ఇచ్చినప్పుడు మనకి లోభపడగూడదు. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ₹1,00,00,000 ఉన్నాయనుకోండి. 1,00,000 ఇవ్వడంలో తప్పు లేదు. అంతేగాని ఒక ₹10 ఇచ్చామనుకోండి ఎలా ఉంటది? భగవంతుడికి తెలీదా నీ దగ్గర ఎంత డబ్బుంది అని? లోభపడగూడదనమాట. మన దగ్గర ఉన్న దాంట్లో అసలైతే భీష్ముడు అంపశయ్య మీద పడుకుంటాడు గదా! పడుకున్నప్పుడు అర్జునుడిని పిలిచి కొన్ని చెప్తాడంట. ఏంటి అంటే దాంట్లో ఒక ముఖ్యమైన విషయం నీకొచ్చిన సంపదలో సగభాగం భగవంతుడికిచ్చేయి అని. అంటే 50% మనకి 50,000 జీతం అయితే 25,000 భగవంతుడికిచ్చేయాలి. అండ్ కృష్ణ కాన్షియస్‌లో ఇలాంటి భక్తులున్నారు. మా దగ్గరే మా శిక్షా గురువులే ఉన్నారు. వాళ్ళకొచ్చిన దాంట్లో చారిటీకి ఇచ్చేస్తారు. అంటే కృష్ణ కాన్షియస్‌లో ఇచ్చినప్పుడు భగవంతుడికి ఇవ్వడమే అన్నమాట. సో, అది 50% యూ హావ్ టు గివ్ టు ద చారిటీ ఇన్ టెంపుల్ అంటే టు గాడ్ ఏదో ఒక రకంగా. 25% నువ్వు ఖర్చు పెట్టుకో. ఇంకో 25% ఉంటుంది గదా! అది రిలేటివ్స్‌కి పెట్టాలంట. చుట్టాలకి. మనకి ఇప్పుడు ఒక తల్లి కన్న పిల్లల్లోనే కొంతకాలం తర్వాత డిఫరెన్స్ ఉంటుంది. ఒకరు బాగా రిచ్ ఉంటారు. ఒకరు మామూలుగా ఉండొచ్చు. ఒకరు పూర్ ఉండొచ్చు. సో, అలా బాబాయ్ పిల్లలు గానీ, పిన్ని పిల్లలు గానీ, ఇంకా చుట్టాలంటే తెలుసు గదా! సంబంధికులు. సో, ఇలాంటి వాళ్ళకి మనము మనకొచ్చిన ఆదాయంలో 25% స్పెండ్ చేసి, 25 మనం తినాలంట. ఆ 25లో మనకు కావాలి అనుకుంటే ఒక 10% తినో, 15 తినో, ఇంకో కొంచెం దాచుకోవచ్చు. అది వేరే విషయం. కానీ మీరెందుకు దాచుకుంటారు? పశు, పక్షాదులేమి దాచుకోరు. వాళ్ళకి తెలుసు గదా! నేనిస్తానని చెప్పి. మీరెక్కడైనా చూసారా పక్షులు గానీ, లేతే పెద్ద పులులు గానీ, ఏదైనా జంతువు గానీ సరుకులు కొనుక్కొచ్చుకొని మనము స్టోర్ హౌస్‌లో దాచిపెట్టుకోవడం అలా ఎక్కడ చూడం గదా మనం. వాటికి తెలుసు వాటి కడుపు నిండేదాకా తింటాయి. ఆ తర్వాత నువ్వెంత పెట్టినా పంచభక్ష పరమాన్నాలు పెట్టినా అవి తినవు. కానీ మనకెందుకు ఇలాంటి ఆశ? ఎక్కడి నుంచొచ్చింది అనేది భగవంతుడికే తెలీదు. మనకు కూడా తెలీదనమాట. సో, అది ఆ విషయంలో భీష్ముడు ఇలా చెప్పాడంట. సో, అది పూర్తిగా మనం అది ఫాలో అవ్వలేకపోవచ్చు. ఈ రోజుల్లో మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్డ్ డిపాజిట్స్ నాకే కావాలి, నాకే కావాలి, నా నెక్స్ట్ జనరేషన్ తినాలి, ఆ నెక్స్ట్ జనరేషన్ తినాలి. ఒక మెంటల్ టెన్షన్ తప్ప ఇంక దాంట్లో ఏమీ లేదు. మీరు ఏమీ లేకుండా ఉంటే కూడా భగవంతుడు మీకిస్తాడు. ఇలా ఒక చిన్నది ఒక డివోటీస్ స్టోరీ మాకు చెప్పారు మా శిక్షా గురువులు. నేను మీకు చెప్తానిప్పుడు. ఒకతను ఇలాగే డివోటీ అన్నమాట. బట్ సాఫ్ట్‌వేర్ జాబ్ చేస్తున్నారు. అతను ఒక్కోసారి మనం కృష్ణతో ఛాలెంజ్ చేసేదాకా వెళ్తాం. అతనన్నాడంట,
సరే నువ్వు అన్నీ పెడతానన్నావు కదా, నేను ఇవాళ వండుకోను, కొనుక్కొని కూడా తినను నేను. నువ్వు నాకు ఎలా భోజనం పెడతావో నేను టెస్ట్ చేస్తాను అని అంటాడంట. అనేసి ఆయన ఇంట్లో డబ్బా తీసుకోడు, కొనుక్కోడు, ఏం చేయడు, అలాగే వెళ్తాడు ఆఫీస్‌కి. ఒక బ్రహ్మచారి. అయితే వెళ్ళినప్పుడు లంచ్ టైమ్ అయ్యేసరికి ఆకలేస్తది గదా! ఎస్పెషల్లీ ఆఫీస్‌లో ఇంక రకరకాల వాళ్ళుంటారు. వాళ్ళందరూ డబ్బాలు ఓపెన్ చేసేసరికి ఒకలాంటి స్మెల్ వస్తానే ఉంటది. అది ఊరిస్తుంటది. అరే! నేనెట్లా ఈ పూట నిన్ను ఛాలెంజ్ చేశాను. నాకు భోజనం ఎక్కడ దొరుకుతది అని అనుకోని, ఆయన ఇంకో విషయం గూడా మా ఫ్రెండ్స్ దగ్గరకు తినను అన్నాడంట. నువ్వు పెడితేనే నేను తింటా అన్నాడంట. అని సరే అలా బయటికెళ్ళొద్దామని వెళ్తున్నాడంట. వెళ్తే అక్కడ పెద్ద టెంట్ వేసేసి అన్న సంతర్పణ చేస్తున్నారంట. దుర్గాదేవి పూజలు జరుగుతున్నాయంట అక్కడ. అవి ఎన్ని రోజులది ఈయన అనుకున్నాడు ఎన్ని రోజులు? 15 రోజులు నేను అలా అనుకున్నాడు. సో, ఆ పూజలు 15 రోజులు చేస్తారంట అక్కడ. సో, అది తెలీదు ఈయనకి. కానీ అటు వెళ్ళాడు. వెళ్ళేసరికి ఒకతను కలిసి, "నువ్వు భోంచేయి నాయనా, ఇక్కడంతా అన్న సంతర్పణ చేస్తున్నాము. వచ్చే 15 రోజుల్లో గూడా" అండ్ ఆ భోజనం మంచిగా పంచభక్ష పరమాణాలు స్వీట్‌తో సహా ఉన్నాయంట. మంచి భోజనం అన్నమాట. ఏదో అన్న సంతర్పణలో ఒక్కోసారి ఏం జేస్తారు, అన్నము ఇంత పప్పుచారేసేస్తారు గదా! ఆ విధంగా కాదు. మంచి భోజనం. సో, ఆ పూజలో పాల్గొన్నా, పాల్గొనకపోయినా డేరా అవతల కూర్చొని ఒకతను ఇన్వైట్ చేస్తున్నాడంట. అందరూ వెళ్తున్నారంట, తింటున్నారు. సో, ఆయనకి 15 డేస్ భోజనం ఇచ్చేసాడు కృష్ణుడు. సో, ఇదొక సర్ప్రైజింగ్ కదా మనకి. అంటే అంతలా మనం నమ్మాలన్నమాట భగవంతుడిని. నమ్మినప్పుడు మనకి ఎన్ని రోగాలున్నా పటాపంచలయిపోతాయి అవి. అంటే అది ఉంటదేమో మన శరీరంలో. మన మనస్సు శుద్ధీకరణ జరిగి ఒకలాంటి సంతోషం అనేది వస్తుందనమాట. సో, ఆ విధంగా జరుగుతాయి. సో, అప్పుడు భీష్ముడు చెప్పినప్పుడు అర్జునుడు చేశాడో లేదో ఆయనైతే రాజు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చారిటీలో తప్పకుండా మనము పార్టిసిపేట్ చేయాలి. ప్రతి నెలలో నా చిన్నప్పుడైతే మాకొచ్చేది చాలా తక్కువ అమౌంట్ అయినా మా ఇంట్లో నాకు గుర్తున్నంత వరకు జీతం రాగానే హుండీ కట్టేవారు. అంటే అందులో కొంత డబ్బులు పెట్టేవారనమాట. అది మళ్ళా తీసుకోరు. అది ఏంటి తీర్థయాత్రలు కానీ, భగవంతుడి హుండీలో అలాగే తీసుకెళ్ళి ఆ మూట వేసేయడం. అంటే భగవంతుడికి అర్పించడం అనమాట. ఉన్న దాంట్లోనే ఇవ్వడమే దాన్ని చారిటీ అని అంటారు. సో, అది తప్పకుండా మనం చేసినప్పుడు ఈ కనకదార స్తోత్రంలా ఆ ఇంట్లో ఎలా జరిగిందో ఆ బ్రాహ్మణుడి ఇంట్లో, మన మనస్సులో, మన ఇంట్లో గూడా అంతటి సంతోషం వచ్చే అవకాశం ఉంది అన్నమాట. సో, ఇక్కడ నేను 18 డేస్ క్లాస్ తీసుకున్నప్పుడు మా శిక్షా గురువులైన గంగా బాలక్ గోవిందదాస్ ప్రభుజీ గూడా క్లాస్ తీసుకున్నారు. 18 రోజులు. ఆయన రాత్రి 8 నుంచి 9 దాకా తీసుకున్నారు. నేను మధ్యాహ్నం 11 నుంచి 12 దాకా తీసుకున్నాను. సో, ఆయన ఏం చేశారంటే ఈ చారిటీ గురించి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసి అది ఏమంటారు స్కానర్ పెట్టారు గ్రూప్‌లో. సో, ఇప్పటికి గూడా కనకదార పడ్డట్టు పడుతూనే ఉన్నాయన్నమాట డబ్బులు. సో, నాకు చెప్పారు, అక్షయ తృతీయ రోజు మనకి బాగా పూజలయి చేస్తూ ఉంటాం. ఇంకొకటి 11వ తేదీ నేను నిన్న కూడా మర్చిపోయాను. మీరందరూ నన్ను క్షమించాలి. మీ సర్టిఫికేట్ యొక్క ఫంక్షన్ 11వ తేదీ వచ్చింది. ఆదివారం నాడు నందనవనం ఉప్పుగూడలో జరుగుతుంది. మీకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో, ఆ రోజు గనక భోజనానికి మనం డొనేషన్ చేసినట్లయితే అంటే ఆ గుడి కట్టడానికి ఏదైనా నందనవనం ఉప్పుగూడకి మీరు చారిటీ చేయవచ్చు. స్కానర్ గ్రూప్‌లో పెడతాను నేను. ఆల్రెడీ పెట్టానో పెట్టలేదో గుర్తులేదు. పెడతాను. మీకెంత తోస్తే అంత. లోభపడకుండా మీరు ఇయ్యడానికి ప్రయత్నం చేయండి. రేపు మీరివ్వడానికి ప్రయత్నం చేయండి. అందుకే ఈరోజు చెప్పడం. అక్షయ తృతీయ రోజు మనము రూ. 1,00,000 పెడితే ఇప్పుడు ఒక తులం బంగారం వస్తుంది. దాంట్లో మళ్ళా ఇంకేదో అడిషనల్‌గా అవి ఇవి చేస్తే, ఆ తులం బంగారం మనకి ఏమొస్తుంది? ఒక ఉంగరమా? ఒక చైనా ఏమొస్తుంది? అది దానికంటే కూడా మీరు 1,00,000 రెట్లు చారిటీలో ఇవ్వచ్చు. మీకు ఇంకా ఇంకా మంచి జరిగే అవకాశాలు ఉన్నాయి. వస్త్రదానం గానీ, అన్నదానం గానీ. అయితే కొత్తలో ఇప్పుడు ఒకసారి ఇస్కాన్ మేము తిరుపతి వెళ్ళినప్పుడు వెళ్ళాం. అక్కడ ఏదో కొంచెం చారిటీ చేసి ఏ గుడికి వెళ్ళినా చేస్తాం గదా మామూలుగా. అలా కొంత చేసాం. ఇంకా మెసేజుల మీద మెసేజులు వస్తానే ఉన్నాయి. ఏకాదశికొస్తది, ద్వాదశికొస్తది. ఇదేంటి వీళ్ళు ఇలా అడుక్కొని తినేవాళ్ళలాగా ప్రతిసారి చారిటీ చేయమని అని నాకు అర్థమయ్యేది కాదు. సో, కొంతవరకు చేసేవాళ్ళం. కొంతవరకు ఊరికే ఇలా అడుగుతున్నారేంటి అని అనిపిచ్చేది. కానీ అందులోకి వెళ్ళినప్పుడే నాకు అర్థమైందనమాట. అసలు ఎంతమంది భోజనం చేస్తారండి అసలు. ప్రతిరోజు ప్రసాదము
ప్రసాద వితరణ ఎంత ఉంటుందంటే అసలు అక్కడ చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా గూడా వంట చేసుకునే అవసరం లేదు. పనులు చేసుకొనొచ్చేసి ఇక్కడ భోజనం చేసేసి ఆ డొన్న ప్రసాదమే అయ్యుండొచ్చు. కానీ అన్నం, సాంబారు, కూరలన్నీ కలిపిన ప్రసాదం ఉంటుంది. 2, 3 డొన్నలైనా ఇస్తారు. మళ్ళీ ఒక డబ్బా పట్టుకెళ్తే డబ్బాలో వేస్తారు. ఆ విధంగా వితరణ మరి ఇంత చెయ్యాలంటే మనం ఇంట్లో ఇద్దరు మనుషులకి వండుకోవాలంటేనే ఇంత ఖర్చవుతుంది గదా! అంత ఖర్చు భరించాలంటే ఎక్కడి నుంచొస్తుంది అనంటే, అందుకనే వీళ్ళు కంటిన్యూయస్‌గా చారిటీ. సో, మనం నమ్మినప్పుడు మనకి నమ్మిన వాళ్ళకి ఇవ్వడంలో కృష్ణుడి సొమ్ము కృష్ణుడికి ఇవ్వడంలో తప్పు లేదనమాట. సో, మీరందరూ కూడా చారిటీకి ఏదో ఒకటి ఇస్తారని నేను ఆశిస్తున్నాను. మన తరపున, మన గ్రూప్ తరపున. అండ్ 11వ తారీఖు రోజు ఫంక్షన్ ఉంటుంది. సర్టిఫికేట్ ప్రోగ్రామ్. మీరు రాలేని పక్షంలో మీకు డిజిటల్ సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అంటే ఆన్‌లైన్‌లో మీరు తీసుకొని మీ ఫోన్‌లో పెట్టుకోవచ్చు. లేదు అంటే ప్రింటౌట్ తీసుకొని గూడా మీరు పెట్టుకునే అవకాశం ఉంది అన్నమాట. సో, ఇక్కడ అన్నదానం గురించి, వస్త్రదానం గురించి, తర్వాత విద్యాదానం చాలా ఇంపార్టెంట్. మీకొచ్చినది ఈ భాగవతం స్టోరీస్ గానీ, భగవద్గీత శ్లోకాలు గానీ, ఏవైనా మనకొచ్చినయి పక్క వాళ్ళకి చెప్పడంలో ఉండే సంతోషము ఇంకొకటి ఉండదనమాట. సో, అలా దానం చేయడానికి మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి. సో, దట్ ఈస్ ద వన్. ఇక్కడ ఆదిశంకరాచార్యులది లాస్ట్‌లో ఇచ్చారు అనంటే, ఆ తర్వాత మనము చారిటీ అండ్ బ్లెస్సింగ్స్ అంటే ఎప్పుడైతే మనం దానం చేస్తూ ఉంటామో, అటువంటి మనకి చాలా బ్లెస్సింగ్స్ అంటే దీవెనలు మనకి భగవంతుడి నుంచి వస్తూ ఉంటుంది. మనకి ఏది ఇచ్చినా భగవంతుడే ఇచ్చాడు అని నమ్మినప్పుడు డెఫినిట్‌గా చారిటీ చేయడంలో మనకి చాలా ఆనందమే వస్తుందనమాట. అయితే మామూలుగా ఏకాదశి చేసినప్పుడు ద్వాదశి రోజు ఏదైనా దానం చేయాలి అని జెప్తారు గదా! సో, మేమైతే మా శిక్షా గురువులకి గానీ, లేకపోతే గుడికి కానీ ఆన్‌లైన్‌లో పంపించేస్తుంటామనమాట డబ్బులు. సో, ఆ విధంగా మీరు గూడా చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. ఇట్ ఈస్ నాట్ మ్యాండేటరీ. మిమ్మల్ని ఎవరు ఫోర్స్ చేయరు. అది మీ ఇష్టము. అక్షయ తృతీయ రోజు చేస్తే ఎన్నో ఇంతలు ఎక్కువవుతుంది అని చెప్తున్నారు. గురువులు చెప్తున్నారు. శాస్త్రాలు చెప్తున్నాయి. అంతేగాని మీరిప్పుడు క్లాస్ చెప్పేసి అడిగారు అనే ఫీలింగ్‌లో మీరేమీ ఉండొద్దు. ఇప్పటిదాకా నేను అడగలేదు. అసలు ఏమి చెప్పలేదు. మామూలుగా మా క్లాసెస్ వృందావన్ నుంచి అక్కడిక్కడ నేను విన్నాను కొన్ని క్లాసెస్. అంతా అయిన తర్వాత గురుదక్షిణలాగా కొంత పంపించండి అని చెప్తారు. అండ్ వాళ్ళు గురుదక్షిణని వాళ్ళేం తీసుకోరు. అదంతా మళ్ళీ గుడికే ఇచ్చేస్తారు. అందుకనే నందనవనం గుడి యొక్క స్కానరే నేను పెడతాను గ్రూప్‌లో. మీకు వీలుంటే మీరు చెయ్యండి. హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. సో, నేనందుకే ఈ 2 రోజులు ఆగి అక్షయ తృతీయ రోజు శ్లోకాలు స్టార్ట్ చేద్దామని ఆగాననమాట. ఈరోజు వేరే స్టోరీ చెప్దామనుకున్న జడభరత స్టోరీ. కానీ ప్రభు కాల్ చేసి, "ఇది చెప్పమ్మా, రేపటి గురించి వాళ్ళకి తెలియాలి. రేపు మార్నింగ్ చెప్తే వాళ్ళు చేస్తారో చేయలేరో. అందుకే ఈరోజే చెప్పండి" అన్నారు. సో, ఈ టాపిక్ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. ఎవరమ్మా? ప్రసన్న లక్ష్మి మాతాజీ. హరే కృష్ణ. అక్షయ తృతీయ ఈ రోజా రేపా మాతాజీ? రేపమ్మా. రేపు కదా మాతాజీ. అది స్కానర్ పెడతారా మాతాజీ మీరు? పెడతాను. డెఫినెట్‌గా పెడతానమ్మా. అది స్కాన్ చేస్తే మనకు అమౌంట్ వచ్చేస్తుందా మీకు? వస్తది. గుడికెళ్ళిపోతది. ఎవరికీ పర్సనల్ ఏమి ఉండదు. అదే మాతాజీ. నందనవనం ఉప్పు గూడా దానికెళ్ళిపోతది. మేము కూడా అదే. థ్యాంక్ యూ మాతాజీ. స్కానర్ పెట్టాను. థ్యాంక్ యూ మాతాజీ. మాకు ఇంత జ్ఞానాన్ని పంచిన మీ ఆర్గనైజేషన్ ఖచ్చితంగా మేము పెడతాం. మేము అంటే పంపిస్తాము. వాళ్ళు మా గురువులు చెప్పింది మేము చేస్తాము. అది అన్నమాట. ఇంకా వాళ్ళు ఈరోజు ఉన్నారు. నేను గూడా షాక్ అవుతున్నాను. వస్తానే ఉన్నాయి. అంటే గంగాపాలక్ ప్రభు ఎప్పుడు ఏ క్లాస్ చెప్పినా గాని గుడికి తీసుకుంటా ఆయన చాలా చారిటీ చేస్తారండి. సాఫ్ట్‌వేర్. అసలు ఇంట్లో డబ్బులున్నాయా లేదా పెద్దగా ఆలోచించరు. ఎవ్రీ సాటర్‌డే నందనవనం వెళ్ళేసి అక్కడ కిచిడి, సాంబారు, పెరుగు పచ్చడి ఇలాంటివి చేసి అక్కడ రోడ్ సైడ్ ఉంటారు గదా! షాప్ వెండర్స్ కొంచెం బీదవాళ్ళు ఎక్కువ అక్కడ ఓల్డ్ సిటీ. వాళ్ళందరికీ అన్న వితరణ ఆయన స్వయంగా చేస్తారు. ఎవ్రీ సాటర్‌డే. ఆదివారం నాడేమో గుడి వాళ్ళు చేస్తారనమాట. సో, ఆ విధంగా ఇంకా ఇంకో ప్రభు ఉన్నారైతే
ఆయన కొంత సాలరీకి కొంత సాలరీయే వస్తుంది ఆయనకి ఇస్కాన్‌లో. ఆ మొత్తం సాలరీ చారిటీకి ఇచ్చేసి ఇంటికెళ్తారు. సో, వీళ్ళని చూస్తుంటే అసలు ఏంటి అనిపిస్తది. అన్ని పరికరాలు వాళ్ళకి అన్ని అవసరాలు భగవంతుడే తీర్చేస్తాడు మళ్ళీ. సో, ఆ విధంగా అన్నమాట. మనం అంత హై లెవెల్‌కి వెళ్ళలేకపోయినా కొంతలో కొంత అన్నమాట. కొంచెంలో కొంత. అవును మాతాజీ. మినిమమ్ మనము 40 మెంబర్స్ ఉండుంటే 40 500 1000 లేకపోతే ఏది వద్దనుకుంటే 100 చేసినా గానీ ఒక్కొక్క డ్రాప్ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్, ఆ తర్వాత ఒక బిందె నీళ్ళు అలా అవుతాయి గదా! సో, ఆ విధంగా మనము ఒక సహాయం చేసిన వాళ్ళం అవుతామనమాట. త్వరలో అక్కడ ఒక గుడి వస్తుంది మనకి. నందనవనం టెంపుల్ కన్‌స్ట్రక్షన్ త్వరలో స్టార్ట్ అవ్వబోతుంది. మాక్సిమం మాతాజీ అత్తాపూర్‌లో కూడా ఒకటి ఉంది గదా మాతాజీ? అత్తాపూర్‌లో ఉంది. దట్ ఈస్ వెరీ రిచ్ టెంపుల్. మన అవునా? గౌరంగవాణి టీమ్‌కి సంబంధించింది కాదనమాట. ఇప్పుడు అవునా? రకరకాలుగా ఉంటారు గదా! సో, ఆ! గౌరంగవాణి టీమ్ కనెక్టెడ్ టు అబిడ్స్ టెంపుల్ అండ్ ఆ! నందనవనం అన్నమాట. సో, మరి మేము వాళ్ళు రెగ్యులర్‌గా కూడా పంపిస్తుంటారు మాతాజీ మాకి. డొనేట్ పంపిస్తారు. చేయమని. నేనదే చెప్తున్నాను. ఒక్కసారి మనం వెళ్లి మన ఫోను నంబర్ ఉందా అంటే, ఎన్ని ఇస్కాన్‌లున్నాయో అన్నీ నాకు వృందావన్ నుంచొస్తుంది, మాయాపూర్ నుంచొస్తుంది, తిరుపతి నుండొస్తాయి. సో, అందరికీ గూడా వాళ్ళు పంపించినందుకు కొంత కొంత అమౌంట్ వేయడం అనేది జరుగుతది. ఒక్కోసారి కొన్ని ఇగ్నోర్ జేస్తాం. అంటే అన్నీ చేయలేక అవును. ఒకే దగ్గర అవును. అవును చేసినట్లయితే మాతాజీ. ఎక్కువ అమౌంట్ ఇక్కడ ఇవ్వచ్చు గదా! అలా ఇగ్నోర్ హ్మ్. చేయడం జరుగుతుంది. ముందు తెలియనప్పుడేంటి వెళ్ళినప్పుడల్లా 200, 500 హుండీలకు వేయడం, రావడం. ఇప్పుడు మనకు తెలిసింది అది యాక్చువల్లీ ఏంటి, ఎక్కడ వాడతారు, ఏంటి అని తెలిసినప్పుడు ఒకేసారి ఒక 10,000 అలా అంటే ఒక్క టైమ్ ఒక సండే తినడానికి 10,000-15,000, 20,000 దాకా అవుతుంది. నందనవనం ఉప్పుగూడలో. 100, 150, 200 మంది దాకొస్తారు భోజనం చేసుకోవడానికి. సో, అలా మ్యారేజ్ డేస్, బర్త్ డేస్ ఉంటాయి గదా! అప్పుడు ఆ! ఇస్తారు. భక్తులే ఇస్తుంటారనమాట డొనేషన్. 10,000, ఓకే. 15,000, 20,000 అలా డొనేట్ చేస్తారు. చేసినప్పుడు హ్మ్. ఆ ఫంక్షన్ అలా జరిగిపోతుందనమాట. సో, అదొక్కటే మాతాజీ కాదు. పువ్వులు కొనిస్తారు, పువ్వులిస్తారు, పళ్ళు తెస్తారు. చాలా చారిటీ చేస్తారు. హరే కృష్ణ. చెప్పండి మాతాజీ. మాతాజీ ఈరోజు మీ బ్లెస్సింగ్స్ కావాలి మాతాజీ నాకు. మీకేంటి ఫంక్షనా? ఈరోజు బర్త్‌డే మాతాజీ అందుకని. ఓహ్! విష్ యూ హ్యాపీ కృష్ణ కాన్షియస్ బర్త్‌డే ప్రసన్న లక్ష్మి గారు. మీరు వీడియో ఆన్ థాంక్ యూ సో చేసుకుంటే మచ్. అందరూ చూస్తారేమో. వాళ్ళందరూ గూడా బ్లెస్ చేస్తారు. ఒక రౌండ్ ఆఫ్ ఓకే. హరే కృష్ణ మహామంత్రం చదువుదాం మనమందరము. ప్రసన్న ఓకే లక్ష్మి మాతాజీ. గారు ఫ్యూచర్‌లో ఇంకా మంచి డివోటీ అవ్వాలని, ఇంకా మంచిగా మెటీరియల్ లైఫ్‌లో గూడా ముందుకు సాగాలని కోరుకుంటూ హరే కృష్ణ, హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే కృష్ణ, కృష్ణ, హరే కృష్ణ హరే, హరే రామ, హరే హరే రామ, హరే హరే రామ రామ రామ, రామ హరే హరే. హరే రామ హరే కృష్ణ, రామ హరే రామ కృష్ణ, హరే 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 కృష్ణ, హరే హరే, హరే హరే రామ రామ, హరే హరే రామ, రామ రామ రామ, హరే రామ హరే. హరే హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ హరే కృష్ణ, కృష్ణ హరే కృష్ణ హరే. కృష్ణ హరే హరే రామ, హరే హరే రామ, హరే రామ రామ రామ, హరే హరే రామ హరే. రామ థాంక్ రామ యూ సో హరే మచ్ హరే మాతాజీ. థాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. బ్లెస్సింగ్స్. హ్యాపీ మీలాంటి కృష్ణ గురువుల కాన్షియస్ బర్త్‌డే టు యూ ఆశీర్వాదం మాతాజీ. దొరకడానికి చాలా సంతోషం మాతాజీ. హరే కృష్ణ. ఓకే అమ్మా. ప్రసన్న లక్ష్మి ఇంకా హ్యాండ్ రైజెస్ ఉన్నాయి చూద్దాము. ఓకే ఆహ్, మాతాజీ. హరే కృష్ణ. హిరణ్య, హరే కృష్ణ మాతాజీ మీకేమైనా ప్రశ్న ఉందా? హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు యెస్. మనం స్టార్టింగ్ లో జపం చేస్తాం కదా మాతాజీ. ఆ! ఇప్పుడు మేము రెగ్యులర్ గా చేసే జపంలోనికి కౌంటింగ్ చేసుకోవచ్చా, చేసుకోవచ్చు. చేసుకోకూడదా? చేసుకోవచ్చమ్మా. ఇప్పుడు మనం పవిత్రంగా సత్సంగ్‌లో చేస్తున్నాము. జూమ్ అయినప్పటికీ కూడా సత్సంగే. సో, యూ కెన్ కౌంట్. నిన్న నేను చేశాను గదా! ఆ ఒక్క రౌండ్ కౌంట్ చేసుకున్నాను. నా 16 మాలర్స్‌లో. చెయ్యొచ్చమ్మా. హరే కృష్ణ. హిరణ్య మాతాజీ. హరే కృష్ణ. సమ్ నెట్ డిస్టర్బెన్సెస్ ఉండొచ్చు. లక్ష్మీదేవి మాతాజీ ఏమైనా రెస్పాన్స్ ఉందా? లేదు. ఇంకా రియల్ రియల్‌మీ, ఆర్ఎంఎక్స్ పేరు మార్చుకోండమ్మా మీరు. ఫోను పేర్లు పెట్టుకోవద్దు ఇలా. హ్యాండ్ రైజ్ ఓకే. ఉంది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. మీరు థర్డ్‌కి సర్టిఫికేట్ ప్రోగ్రామ్ అని చెప్పారు కదా అవును. అది మాతాజీ. పోస్ట్‌పోన్ అయిందమ్మా 11కి. అయితే సేమ్. ఇప్పుడు మాకు హ్యాబిట్స్ కన్వీనియంట్‌గా ఉండే. నేను ఆన్‌లైన్‌ది పెట్టలేదు. ఓకే. మరి ఇప్పుడు మళ్ళీ అది
పెట్టాలా మాతాజీ? నేను పంపిస్తానమ్మా. గూగుల్ ఫార్మ్ మళ్ళీ పంపిస్తాను. మళ్ళీ పెట్టుకోవచ్చు. టైం ఉంది గదా! అదే. మనకి ఇంకా అవును. 10 డేస్ ఫస్ట్ ఇంకా రాలేదు. 10 డేస్ టైం అదే. ఉంటుంది ఫస్ట్ టైం. నేను అదే. డైలీ సర్క్యులేట్ చేస్తాను. ఓకేనా? ఓకే మేడం. థాంక్ ఇంకోటి యూ. మాతాజీ, మాకు ఇస్కాన్ టెంపుల్ సికింద్రాబాద్ దగ్గర అవుతది. ఓకే. అంటే మేము ఏది ఇంట్లో బర్త్‌డే గాని, యానివర్సరీ ఉంటే ఎళ్తామనమాట. ఓకే. ఓకే. వాళ్ళు మా అకేషన్ గుర్తుపెట్టుకొని వాళ్ళు మెసేజ్ పెడతారు ఏదైనా డొనేట్ చేయమని. ఓకే. ఓకే. మేమక్కడ వీలున్నప్పుడల్లా చేస్తాము. ఓకే. అది అక్కడ మీకు చెయ్యండి మాతాజీ. ఇక్కడ మీకు సత్సంగ్‌లో సంబంధించి ఉన్నప్పుడు ఇక్కడ గూడా చెయ్యండి. ఇక్కడ దేన్ని చేస్తాం దాన్ని. మాతాజీ. ఓకే. దానికి మీకు సంబంధం ఏమీ లేదా మేడం? లేదు. లేదు మాతాజీ. ఓకే మాతాజీ. ఎవరి అది దాంట్లోకి. నేను అక్కడ ఓకే. వెళ్తాను షాపింగ్‌కి. ఫస్ట్ అక్కడ వెళ్ళి హాబిట్స్‌కి కనెక్ట్ అయ్యాను. అక్కడ నుండి ఓకే. గౌరంగవాణి టీమ్‌కి కనెక్ట్ ఓకే అయ్యానన్నమాట. మాతాజీ. నేను హ్యాబిట్స్‌లో మేము అక్కడ పుట్టింది, పెరిగింది హ్యాబిట్సే మాతాజీ. అవునా? ఎప్పుడో చిన్నప్పుడు చూసాను 20 ఇయర్స్ బ్యాకు. ఆహా! అయితే అటునుంచి ఎళ్తాం గానీ, అది దేవుడి అనుగ్రహం లేనిది ఎళ్ళమంటాం గదా! అంతే కరెక్టే అక్కడ. మాతాజీ. నేను అవి ఇక్కడ హైదరాబాద్‌లో పుట్టి పెరిగి ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడు వెళ్లి చూసి దిగ్భ్రాంతి అంటారు గదా! అలా ఆ! సర్ప్రైజ్డ్ అన్నమాట. అసలు ఆ విగ్రహాలు, ఆ రాధా మదన్ మోహన్‌ని చూస్తే అసలు అక్కడి నుంచి రావాలనిపించదు. ఫస్ట్ ఇంత ఫస్ట్ దగ్గరలో అది ఉండి కూడా ఆ! పా అది అంతే. జీపులారెడ్డి వాళ్ళది ఉండే కదా మాతాజీ పాతది. అవును. చిన్నగా మేము చిన్నగున్నప్పుడు ప్రసాదం కోసం పరిగెత్తేవాళ్ళం. ఆహా! ఓకే. ఆ! అది అక్కడ అలవాటు. వెళ్ళేవాళ్ళమనమాట. నాకు ఆ టెంపుల్ బాగా తెలుసు. అదే మీరు పెట్టారు గదా! అక్కడికెళ్దాము అనుకున్నాను నేను. అక్కడ అట్లన్నా నాకు దర్శనం అవుతుంది అని హ్యాపీ ఫీల్ అయ్యాను చాలా నేను. గ్రూప్స్ ఉంటాయమ్మా. ఇస్కాన్ హ్యాబిట్స్‌లో ఒక ఆ! గౌరంగవాణి టీమ్ కాకుండా చాలా చాలా గ్రూప్స్ ఉంటాయి. సో, ఆ ఓకే మా. రోజు కొంచెం హాల్ వేకెన్సీ దొరకలేదేదో చెప్పారు. ఓకే అందుకని మా. మనం నందనవనం అయితే ఓపెన్ గ్రౌండ్ మంచిగా ఎంతమందొచ్చినా ఏమవ్వదు. హాయిగా ఆ! ఫ్రీగా చేసుకోవచ్చని అక్కడ పెట్టారు. కానీ అది మాకు లాంగ్ డిస్టెన్స్ అవుతదని. పర్వాలేదు ఒక్క రోజే గదా మాతాజీ. ఆహా! హైదరాబాదే గదా! కరెక్టే 5 మాతాజీ. కిలోమీటర్స్ హ్యాబిట్స్ నుంచి 5 కిలోమీటర్స్. ఆ! మా హస్బెండ్‌కి ఐ ఆపరేషన్ అయింది మాతాజీ. అవునా! ఓకే. ఎక్కడికెళ్తారు దానికి. ఓకే. మీ ఇష్టం. ఓకే. ఓకే ఓకే మాతాజీ. మాతాజీ. హరే మరి కృష్ణ. సమ్ టైమ్ వెళ్తాను. పర్వాలేదు డిజిటల్ అది సర్టిఫికేట్ తీసుకో. అది పెడతారా మాతాజీ ఆన్‌లైన్‌లో? ఆ! యెస్. మళ్ళీ అప్లై చేయొచ్చు కదా? నేను గూగుల్ ఫార్మ్ పెడతాను. అట్లాగే ఓకే స్కానర్ మాతాజీ. పెడతాను. ఓకే అవి మీరు మాతాజీ. చూసుకొని ఈ చేయండి. గ్రూప్‌లో కూడా స్కానర్ పెడతా అన్నారు కదా మాతాజీ. పెట్టండి. నేను పెడతాను. గ్రూప్‌లో పెడతానమ్మా. హరే ఓకే కృష్ణ. మాతాజీ. ఓకే. హరే కృష్ణ మాతాజీ. హరే ధన్యవాదాలు. కృష్ణ. ధన్యవాదాలు. అనిత మాతాజీ హ్యాండ్ రైజ్ ఇంతకు ముందుదే అనుకుంటా. ఓకే. ఇంకేమీ ప్రశ్నలు లేకపోతే మాతాజీ సర్టిఫికేట్ గురించి పేర్లు రాసుకుంటారా? లేకపోతే ఎట్లా అంటున్నారు? మీరు డిజిటల్ ఫార్మ్ పంపిస్తాం కదా! మీరు ఫిల్ చేసి ఆహా! పంపియండి. అయితే ఓకే. ఓకే. వాళ్ళు రెడీ ఓకే. చేసేస్తారు సర్టిఫికేట్‌లు. వచ్చినప్పుడు ఆ ఓకే రోజు మాతాజీ. ఓకే. సర్టిఫికేట్‌తో పాటు ప్రసాదం కూడా ఇస్తారు. మళ్ళా మీరు అక్కడ అవునవును. తెలుసు. తెలుసు. మహాప్రసాదం భోజనం చేసుకొని, కథా కీర్తన అవునవును. విని వెళ్ళొచ్చు. మీరొస్తారా మాతాజీ? డెఫినెట్‌గా వస్తాను. మీ టీచర్ అయినప్పుడు స్టూడెంట్స్ వస్తాయి. రాకపోతే ఎలాగండి? అదే. మేము అదే. నందనవనం వెళ్తూ అదే మీ ఉంటాం. మీ మీ అంత పాదపద్మాలు సేవ లేదులెండి. చేసుకోవాలని ఉన్నది మాకు. అంత వద్దులెండి గానీ, మీరు కొంచెం ఆచరిస్తే సరిపోతుంది. హరే కృష్ణ. అంతా గురు ఓకే కృప హరే మాతాజీ. అండి. నే హరే కృష్ణ అది మాతాజీ. ఇస్కాన్ ఎవరు బోధన్ నుంచి మాట్లాడు నేను ఒక సర్టిఫికేట్ పొందాను నేను. అవునా? ఓకే. హరే కృష్ణ అందుకని మాతాజీ. ఒక్క నిమిషం అమ్మా ఓకే. మాట్లాడుతున్నాను గదా! ఓకే అమ్మా. ఓకే. హరే కృష్ణ. ధన్యవాదాలు. ఎవరిప్పుడు హరే కృష్ణ అనిత మాతాజీయా? యెస్ మాతాజీ. అదే చెప్పండి. నేను మీ గురించే చెప్దా మీరు అందరి గురించి చెప్పారు గానీ, మీరు కూడా ఎంత డొనేషన్ చేస్తారు మాతాజీ నాకు తెలిసినట్టు. మీరేదో లక్షలు లక్షలు చేసేస్తారు మాతాజీ ఆ! డొనేషన్. హరే కృష్ణ నిజం యాత్రకెళ్ళినప్పుడు. మాతాజీ. మాతాజీ ఫుల్ మాకందరికి ఇన్స్పిరేషన్ మీరే మాతాజీ. మాకు చెప్పారు ఆ! అప్పుడు. అది హ్మ్. అందరి గురించి చెప్తున్నారు మీరు గానీ, మీరైతే ఆ! లాక్స్‌లే చేస్తుంటారు మాతాజీ. అని అదంతా చెప్దామని చేశా. దైవ కృప అమ్మా. కొత్త యాక్చువల్లీ వాళ్ళు మాకు ఇస్కాన్ గురించి తెలిసింది కొద్దిగే. కానీ నేను చేరినప్పుడు ఏమైంది 2022 అప్పుడు నేను కొద్ది రోజులు యూకే వెళ్ళాను. అప్పుడు అన్నారు వీళ్ళు మన శిక్షా గురువులు వి ఆర్ మిస్సింగ్ యూ ఇక్కడ గుడి అప్పుడే వచ్చిందనమాట. నేనిక్కడ లేను హైదరాబాద్‌లో అప్పుడు. నందనవనం వచ్చినప్పుడు. సో, మాకు ఆత్రం అనమాట. ఏమన్నా చేయాలి ఈ గుడికి ఏమన్నా చేయాలి. తీరా చూస్తే అక్కడ ఏమీ లేదు వచ్చి చూసేసరికి. అప్పుడు వరదకృష్ణ ప్రభు అన్నారు,
ఇక్కడ ఓపెన్ గ్రౌండ్‌లో వంటలు చేస్తున్నారమ్మా. ఫస్ట్ కిచెన్ కావాలి. కిచెన్ ఉంటే కొంచెం వంట చేయడం, ఈ గాలి, దుమ్ము, ధూళి అనేది మన వంట పదార్థాల్లో పడకుండా మంట గూడా అటు ఇటు అవుతది గదా! సో, అని అనేసరికి ఇంకా అప్పుడే నిర్ణయించుకున్నామనమాట. సో, వాటెవర్ ఇట్ ఈస్, మా హస్బెండ్ ఆర్కిటెక్ట్ అండ్ కాంట్రాక్టర్. సో, మనం కట్టిచ్చి ఇచ్చేద్దాము కిచెను. ఎస్టిమేషన్ ఎంత అంటే 2,00,000 అవుతది అన్నారు. ఈ 2,00,000 కోసం మీరు చారిటీకి ఎక్కడెక్కడని తిరుగుతారు. ఇప్పుడే బిగినింగ్ కదా! అని మేము అలా డొనేషన్ చేయడం జరిగిందనమాట. కానీ ఆ ఖర్చు కొంచెం 2.5, 3 లక్షల దాకొచ్చింది. మేమిచ్చింది 2 మాత్రమే. సో, తర్వాత హరి ఇంకా హరి బోల్, హరి హరి బోల్ మాతాజీ, హరి హరి బోల్. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. సో, అక్కడ ఉండే భిక్షపతి ప్రభుజీ అనే ఒకతను ఆయన కట్టిచ్చారనమాట కిచెన్. ఆ తర్వాత ఆ కిచెన్ కూడా సరిపోకపోతే మళ్ళీ ఒక కిచెన్ కట్టుకున్నారు. సో, రకరకాలుగా ఇప్పుడు డొనేషన్ అనేది ఏంటంటే, మనం ఈ బంగారాలు, ఇల్లులు ఇవన్నీ ఒక ఏజ్ వచ్చేసిన తర్వాత పెద్దగా అవసరాలుండవు. సో, అవి మనం డొనేషన్ ఆ విధంగా చేస్తే కిచెన్ ఏర్పాటు అయిందనుకోండి, వాన పడ్డా గానీ, ఏదైనా గానీ బావుంటది గదా! అన్నట్టు పాపం వాళ్ళు గూడా చాలా పెద్ద మనసు చేసుకొని, మా ఇద్దరితోనే పూజ చేయించారు. గృహప్రవేశంలాగా చేశారు. చాలా పెద్ద ఫంక్షన్‌లాగా చేశారనమాట. చాలా సంతోషం అనిపిచ్చింది. సో, ఆ విధంగా జరిగిపోయిందది. అంటే మీరున్నారు, ఏదో గుర్తు చేశారు. హరే కృష్ణ. ఇంకా గీతా మాతాజీ మీరేమైనా చెప్పేదుందా? థ్యాంక్ యూ ఆల్ సో మచ్. హరే కృష్ణ మాతాజీ. చెప్పండి. మాతాజీ ఇప్పుడు సర్టిఫికేట్ కోసము 11కు రమ్మన్నారు కదా మాతాజీ. అక్కడ ఫిజికల్‌గా వచ్చినా గానీ గూగుల్ ఫామ్ నింపాలనా? అవసరం లేదా మాతాజీ? ఫిజికల్‌గా వచ్చినా నింపాలమ్మా. మీ వివరాలు కావాలి కదా! ముందే ఓకే మాతాజీ. డౌట్ ఉండే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ అమ్మా. ఓకే. ఓకే. హరే కృష్ణ. సో, అన్ని ప్రశ్నలు అయిపోయినాయి. మీకంతా బాగా సంతోషంగా ఉన్నట్టుంది. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ, రామ రామ హరే హరే. రాధా మదన్ మోహన్ की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, निताय गौर प्रेमानंदे हरि हरि बोल. हरे कृष्ण. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. ధన్యవాద్ ప్రణామ్. మీరు ఎవరో మంగళాచరణ్ అడిగారు, నేను గ్రూప్‌లో పెట్టానమ్మా. అదొక్కసారి మీరు చూసుకోండి. లేకపోతే మళ్ళీ నన్ను అడగొచ్చు.